డిసెంబర్ 9న సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం. నువ్వు పెట్టు తాతను అయితే ఎగిరెగిరి పడతానో కదా, ఎగిరెగిరి పడు. ఇప్పుడు నీ చేతిలో అధికారం ఉన్నది, ఎగిరెగిరి పడు. మళ్ళీ అధికారం వచ్చినాక గాదే విగ్రహం తీసుకపోయి పెంట కుప్పంలో ఎక్కడో పెడితే అయిపోయాయి. డిసెంబర్ 9న సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం. 10 ఏళ్లు పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ అధికారం పోయిన బీఆర్ఎస్ నేతలకు బలుపు తగ్గలేదు. సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలనా, లేక ఫామ్ హౌస్ లో తాగి బొర్లే సన్నాసి విగ్రహం ఉండాలనా? వాళ్ళది కాదు వీళ్ళది కాదు, నీది పెట్టాలి. ఓట్లు ఎట్లా కొనద్దు, ఓట్ల కోసం ఎట్లా కేసులలో ఇరుక్కోవద్దు అనేది నీది పెట్టని ఉండే. ఏం చేయాలంటే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అని పెట్టి కొంతమంది తెలంగాణ ద్రోహుల విగ్రహాలను కూడా పెట్టాలి చిన్నగా. తెలంగాణ ద్రోహులు ఎట్లుంటారు, ఈ రానున్న తెలంగాణ యువతకు తెలపడానికి, తెలంగాణ ప్రజలకు తెలపడానికి కొంతమంది తెలంగాణ ద్రోహుల విగ్రహాలు పెట్టుకుంటూ పోవాలి. వాళ్ళ విగ్రహం పెట్టాలి, తెలంగాణ ద్రోహి అని కింద రాయాలి. అలా రేవంత్ రెడ్డి గారిది కూడా పెట్టాలి. ఉద్యమంలో ఎట్లా రైఫిల్ పట్టుకొని పోయిండు, తర్వాత ఉద్యమం అయిపోయినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మళ్ళా ఆంధ్రోల కోసం, ఆంధ్ర నాయకత్వం కోసం ఎట్లా ఎమ్మెల్సీలను కొనాలని ప్రయత్నం చేసిండు, ఆ క్రమంలో ఎన్ని డబ్బులు పట్టుకపోయిండు, ఆ డబ్బులతో ఎట్లా దొరికిండు, ఆ కేసులు ఎట్లా చిక్కుకున్నాడు, చిక్కుకున్నోని హీరో అని ఎట్లా చెప్పిండ్రు, అసలు చిక్కుకున్నోని ఎట్లా దొంగతనానికి పాల్పడ్డోని, నేరస్తుని ఎట్లా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది అనేది ఒక పాఠ్యాంశంగా పెట్టుకోవాలి. లేకపోతే వీళ్ళే నీతి పరులుగా వీళ్ళు చెలామణి అవుతుండ్రు, నాయకులుగా వీళ్ళు చెలామణి అవుతుండ్రు, తెలంగాణ లీడర్స్గా చెలామణి అవుతుండ్రు. తెలంగాణ అస్థిరపరచాలని చూసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, ఆంధ్రోళ్ళ మైకంలో ఉండి, ఆంధ్ర నాయకుల మైకంలో ఉండి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నడుచుకున్న వాళ్ళను ఈరోజు మనం లీడర్లని భావించవలసిన దుస్థితి వచ్చింది. వీళ్ళు చెబితే మనం చేతులు కట్టుకొని వినవలసిన ఒక పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి తెలంగాణ ద్రోహుల విగ్రహాలు కూడా పెట్టాలి. అప్పుడు కానీ తెలంగాణ వీరులు ఎవరు, తెలంగాణ ద్రోహులు ఎవరు అనేది స్పష్టంగా ఈ తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. ఆ ఆలోచన కూడా చేయాలి. కాకపోతే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతలేరు. ఫామ్ హౌస్ లో తాగి బొర్లే సన్యాసి విగ్రహం ఉండాల. ఈ మాటలు మానుకోండి రేవంత్ రెడ్డి గారు. పర్సనల్ కోణంలోకి పోయి మీరు కేసీఆర్ని అవినీతి పరుడు అనండి, కేసీఆర్ని అహంకారం అనండి, లేకపోతే ఇంకేమన్నానండి, ఆయన ప్రతిపక్ష నేతగా మీరు ఆయన విధానాలు, ఆయన అవినీతి మీద, ఆయన తీసుకున్న నిర్ణయాల మీద ఎంతైనానండి, అది మీకు మైలేజ్ పెంచుతుంది. కానీ ఆయన పర్సనల్ విషయంలో ఆయన తాగినా తందనాలాడినా మీకు సంబంధం లేని ముచ్చట. అది ఆయన రోడ్ల మీద తాగి తందనాలు ఆడితే అది వేరు, ఆయన ఇంట్లో తాగితే నీకు వచ్చే బాధ ఏమున్నది? సరే, మరి ఆయన తాగుతానని ఇంతమంది అంటాను. ఆయన పెగ్గు కలిపి పోసినోడెవడు, పెగ్గు కలిపి పోసినోడెవడు, చూసినోడెవడు? అక్కడ నీ అయ్య విగ్రహం పెట్టాలన్నదే కొడుకు బాధ. ఆయన అంత స్పష్టంగా కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం పెడతానంట అంటే నువ్వు లేని రభస ఎందుకు చేస్తావు? అసలు కేసీఆర్ విగ్రహం పెడతానని కేటీఆర్ నోటి నుండి మాట వచ్చిందా? నువ్వే లేనిది ముందటెత్తాను. లేనిది కేసీఆర్ విగ్రహం పెట్టాలంటాను అనేది లేనిది నువ్వే ముందటెత్తాను. ఆయన అనలే ఇంతవరకు. అయితే రాజీవ్ విగ్రహంపై ఎవడైనా చెయ్యి వేస్తే చెప్పు తెగుద్ది. రాజీవ్ గాంధీ విగ్రహం ఎవ్వడు పెట్టినా వాని మీద చెప్పులు పడతాయి. నీకేమన్నా నోరు లేకపోతే నీదే అనుకుంటున్నావు రాజ్యం? పెట్టు, నువ్వైతే పెట్టు. చిత్తశుద్ధి ఉన్నది. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నువ్వు అర్పించుకో, నువ్వు విగ్రహాలు పెట్టుకో. ఇక తీసేసే శక్తి మాకు లేదా? మా ప్రజల్ని మళ్ళీ చైతన్యపరిచి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకునే ఆలోచన మాకు లేదా? రాదు, నువ్వు రెచ్చిపో. ఇప్పుడు నీ అధికారం ఉన్నది, రెచ్చిపో ఎంతసేపు అయినా. అధికారం వచ్చినాక ఏం చేయాలో మేము చేస్తాం ఆ పని.